నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ రోజు 22 జూన్ 2025 ఆదివారం ఉదయం ఈ రోజు వీడియో ఇస్తున్నా. దావైపులే పేపర్ ఎక్స్ట్రా చార్జ్ ఇచ్చే ఉన్నది ఇప్పటివరకు వాడలే. ఈ బండి నన్ను నమ్మి నెల్లూరు జిల్లా నుంచి ఒకసారి డబ్బులు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను అయితే వాస్తవానికి నేనే పోయి బండి తీసుకురావాలి. ఇప్పటి వరకు వాడలేదు, కవర్లోకి వెళ్ళి కూడా తీయాలి. నేనే పోయి తీసుకురావాలి. నేను ఒకటి ఫార్చునర్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా. అయితే దాని లోన్ ప్రాసెస్ ఉండే, దాని ఫోటో దిగుడు ఉండే, నా పేరు మీద ట్రాన్స్ఫర్. ఆ ప్రాసెస్ వల్ల వారం అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోయినా. ఇంకోటి ఎట్టిగా కూడా ఉన్నది, అక్కడ తీసుకున్నది 2020 JDI వైట్ కలర్. ఆ బండి ఈ బండి రెండు వాళ్ళు నేను పోయి ఇద్దరిని ఇచ్చి పంపిద్దామని ఆలోచన ఉండే, లేకపోతే నేనే తీసుకొద్దాం అనుకున్నా. కుదరలేదు, లేకపోతే ఫోన్ లేదు. బాగా అయితే ఈ అబ్బాయి మొన్న లాస్ట్ టైం కూడా ఒక బండి విజయవాడలో ఒక పోలీస్ ఆఫీసర్ సార్కి ఇచ్చి వచ్చిండు. అంతకుముందు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వస్తే ఒకటి 22 ఎల్లబోర్డు ఇన్నోవా క్రిస్టా కూడా తీసుకొచ్చింది. ఈ పిల్లగాన్ని ట్రైన్ కు పోమన్నా, ట్రైన్ రైల్వే స్టేషన్ కు పోతే మనోడు ఒక బ్రదర్ ఉంటాడు అక్కడ, ఆయన సీలను రిసీవ్ చేసుకుని బండి దగ్గర తీసుకుపోయింది. బండికి సంబంధించిన టోటల్ పేపర్లు అన్ని జిరాక్స్ పెట్టించింది. ఇన్సూరెన్స్, ఎక్స్ట్రా చాబీ, పొల్యూషన్, ఆర్సీ, ఓనర్ కు సంబంధించిన ఐడీలు, ఓనర్ పెట్టిన సంతకాలు అన్ని ఉన్నాయి. ఈ బండి మనం కస్టమర్ కు ఢిల్లీలో 16,50,000కు 2019 టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. స్టెప్ని కూడా ఇప్పటివరకు వాడలేరు. కేవలం 90,000 చిల్లర తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, ఫస్ట్ ఓనర్. 2019 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్, 2034 వరకు జీవితకాలం ఉంటుంది. వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 16,50,000 ఢిల్లీ ప్రైజు. నాకు 25,000 కమిషన్. బై రోడ్ బండి రావడానికి ఖర్చులు వేరే ఇస్తారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ బండి వాళ్ళు నన్ను నమ్మి మొత్తం వాళ్ళకి ఓనర్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది. అయితే సార్ ఫస్ట్ మకాల్లో తెలియదు, నీకే కొడతా రమేష్ అన్నాడు. 16,50,000 నాకు కొడితే నేను 16,50,000 వాళ్ళకి కొడతా. వేసిన 16,50, ట్రాన్స్ఫర్ చేసిన 16,50, 33 లక్షలకు నేను సమాధానం చెప్పాలి. నాకు ₹1 కొట్టకూరి సార్, నేను ఇచ్చే పైసలు కూడా ఇక ఖచ్చితంగానే నాకు ఇబ్బంది లేదు. వాళ్ళకి కొట్టే అమౌంట్ కొట్టురంటే వాళ్ళకి మొత్తం అమౌంట్ కొట్టేసిండు. మనోడు పోయి బై రోడ్డు నిన్న రాత్రి బండి తీసుకొని రాత్రి 2 గంటలకు వచ్చిండు. రాగా అందవేళ కూడా అమ్మవారి గుడి దగ్గర ఒక వీడియో చేసిండు. దీన్ని దూరంకి వెళ్ళి చూపెట్టిండు. అంటే మనకి సబ్జెక్టు తెలుసు కానీ వీడియో ఎట్లా వేయాలో తెలియదు. బండి గురించి నాలెడ్జ్ ఉంది. బండి బై రోడే వచ్చింది, కంటైనర్ లేయలే. మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు మన 90 స్పీడ్ పోతే ఆపి పైసలు కూడా వసూలు చేసిరు. ఆడ 90-80 లోపే నడపాలి, తెలియదు పిల్లానికి. అక్కడ డే టైంలో ఉంటారు ఖచ్చితంగా కెమెరా పెట్టుకుని, ఆపి డబ్బులు 2,000 ముందు 2000 టోకెన్ అమౌంట్ ఇచ్చొచ్చేయండు. ఇక మనోడికి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. దొరికిందంటే ఇచ్చి పెట్టరు. అయితే బండి బై రోడే వచ్చింది సార్, మేము కంటైనర్లు అయ్యాం. ఫాస్టాగ్ కూడా ఈ అబ్బాయి పేరు మీద నేర్పించిన. సార్ది నెంబర్ కు చెప్పామనుకున్నాను. ఇక మన సార్ ఏడా బిజీ ఉంటాడు, ఓటీపీ ఎప్పుడు చెప్పడం ఈయన పేరు మీద నేర్పించిన. బై రోడ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంటీరియర్ సారీ బండి మొత్తం వాషింగ్ చేయించి రెడీ ఉంది. సార్ వాళ్ళు ఈ రోజు వస్తే ఇలా వాళ్ళకు బండి ఇచ్చినప్పుడు కూడా వీడియో చేస్తాం. కానీ బండి వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా. ఒకసారి బండి మొత్తం చూసుకొని మేము చేస్తే డిసౌంట్ బండ్లు తెస్తాం. కడకల బండ్లు, తలిగిన బండ్లు నేను తీసుకురాను. నా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్రపంచంలో రేట్ కన్నా ఓరి నా పేరు చెప్పని నా దగ్గర రేట్ ఎక్కువ ఉందంటారు. నేను రేట్ ఎక్కువ అమ్ముతా, కానీ బండి సూపర్ ఉంటుంది. నేను తెచ్చే బండ్లు రేట్ ఎక్కువ ఎందుకు ఉంటాయంటే బండికి ఇట్లా ఉంటుంది. బండికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ సెట్ ఉంది నా దగ్గర, విత్ ఎక్స్ట్రా చాబీతో సహా. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ మాన్యువల్ డీజిల్ బండి. బండికి చూసుకోరి, ఫెండర్ కూడా పానవెట్లే, బానెట్ కూడా పానవెట్లేరు. షోరూమ్ నుంచి వచ్చిన బానటే. అప్రాన్లు చూసుకోర్రి, ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. ఇంజన్ కి ఎక్కడ పానవెట్లే, ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు. కేవలం 90 చైన్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్ సార్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బానట్ వేసే ఒక్క గ్లాసు మారలేదు సార్. ఇగో బీజే సిరీస్ మీకు కనబడుతుందా? ఒక్క గ్లాసు మారలే, ఒక్క పీస్ మారలేదు. జెడ్ మాన్యువల్, 90,000 జెన్యున్ రీడింగ్ సార్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. సార్ వాళ్ళు మనల్ని నమ్మి మొత్తం పేమెంట్ అంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు. బై రోడ్ మావాడు బండి తీసుకొని వచ్చిండు. 2.4 జెడ్ మాన్యువల్ డీజిల్ బండి. బండికి బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్.
మిడిల్ రోలో ఇది ఫ్రంట్ పొజిషన్. సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది. స్టెప్ని 100% ఉంది. వైట్ కలర్ డీజిల్ బండి, యూపీ నెంబర్. బండికి ఆర్సీలనే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. టైర్లు రన్నింగ్ 4 కూడా 70-80% ఉన్నాయి. సెంట్రల్ ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. జెడ్ మాన్యువల్ డీజిల్ బండి. ఢిల్లీ ప్రైస్ 16,50,000. కమిషన్, డీజిల్, టోల్ గేట్లు అవన్నీ వాటికి సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసుకుంటారు. 3 లక్షల దాకా రిజిస్ట్రేషన్ ఖర్చు వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. చాబీ బాను 92,819 కిలోమీటర్ తిరిగింది. పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. క్రూజ్ కంట్రోల్ వచ్చింది. స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది. నావిగేషన్ చిప్ లేదు. జై శ్రీరామ్. ఈ బండి ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది సార్ నిన్న నైట్. ఇప్పుడు ఈ రోజు కస్టమర్లు వచ్చి బండి తీసుకెళ్తారు. అందుకోసం వీడియో చేస్తున్నా. మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే చెప్తా సార్. నేను 2 days తర్వాత వెళ్తా. డోరేసి 2 days తర్వాత వెళ్తా సార్. అమౌంట్ కొడితే బండ్లు వెతికి అప్డేట్ ఇస్తా. ఉట్టిగా ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉన్నగా తిరగమంటే తిరగా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.